అన్న నమస్తే. చూసే వాళ్ళందరూ జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న గేమ్ చేంజర్ మూవీ 3 times చూసారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మరి అన్న బాగుందన్న, ఎక్సలెంట్ గా ఉంది. రామ్ చరణ్ నటన ఎక్సలెంట్ అన్న, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ గానీ, హెలికాప్టర్ లో దిగేటువంటి ఆ సీన్స్ గానీ, తర్వాత దానికన్నా అప్పన్న క్యారెక్టర్ ఒకటి ఉంది, సో అది గానీ ఎక్సలెంట్ గా ఉందన్న. ఆ నత్తి పలకడం గానీ, తన భార్య కోసము, తన పిల్లలు తన భార్యను పిల్లలను కాపాడడం కోసం ఒక చిన్న ఒకటి సీన్ ఉందన్న. సీన్ ఎక్సలెంట్ గా పండించాడు. తన భార్య పిల్లలను తన కుమారుని కాపాడడం కోసము ఒక సీన్ లో చాలా పండించాడు వేరియేషన్స్. సో అప్పుడు శ్రీకాంత్ తర్వాత రాజీవ్ కనకాల ఇద్దరు వస్తారు. శ్రీకాంత్ ఆటోమేటిక్ గా చంపేస్తారు. ఆ సీన్ సాంగ్స్ అవన్నీ ఎలా అనిపిస్తాయి అన్న? సాంగ్స్ సూపర్ అన్న. సో రిలీజ్ ఇప్పుడే నేను 2 సార్లు చూసిన, తర్వాత ఇంకొకసారి టోటల్ గా 3 సార్లు చూసాను నేను. సో ఇందులో సాంగ్స్ అయితే మన రారా మచ్చారా అని ఒకటి ఉంది, ఫస్ట్ పడతానే అదే పాట అండి, వాళ్ళకి ఉంది అసలు. తర్వాత ఇంకోటి ఏంటంటే జరగండి జరగండి అని ఆ పాట ఎక్సలెంట్ గా ఉంది. ఎన్నుకున్నటువంటి ఆ మూమెంట్స్ కానీ, అదేంటి సీనరీ కానీ, సో బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ గా ఉంది. సో దానిలో కూడా ప్రతి క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఇరగదీసినండి రామ్ చరణ్ నటన. సో నెగిటివ్ అయితే చేశారు కానీ దీనిలో ఒకటే పాయింట్, రామ్ చరణ్ నటన మీద మాత్రం నెగిటివ్ చేయలేదు. సినిమా మీద నెగిటివ్ చేసేస్తారు, ఏం చేయాలో అర్థం కాలేదు కానీ, బట్ సినిమా మాత్రం బాగుంది. మీకైతే నచ్చిందా అన్న సినిమా? సూపర్ అన్న. నాకు ఫస్ట్ టైమే అసలు ఫస్ట్ రోజే నేను బ్లాక్ బస్టర్ అని చెప్పేసాను, ఆల్రెడీ స్టేజెస్ కూడా పెట్టేశాను. సో ఐఎమ్ ద వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఐఎమ్ ద డెవోటీ ఆఫ్ చిరంజీవి. మెసేజ్ ఎలా అనిపించింది అన్న? మెసేజ్ సింపుల్ గా అండి. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి వెళ్ళిన ఒక మెసేజ్ ఉంది అందులో. ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఒక ఎలక్షన్ కమిషన్ దేనికి పనికి వస్తాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు తనకున్నటువంటి వాల్యూస్ ఏంటి, తనకున్నటువంటి వాల్యూస్ ఏంటో తెలియజేశాడు. అందులో ఒక డైలాగ్ ఉంది, ఒక చిన్న సీన్ ఉంది. అందులో ఏంటంటే విలన్ గారు, నేను రాజకీయంలో ఉంటాను రాబోయే అది ఇది నేను ఉంటానంటే, నువ్వు ఉండేది 5 ఏళ్ళే, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, నేను జీవితకాలం ఉంటాను, అసలు ఐఏఎస్ అంటే ఎవరో తెలుసా నీకు అని చెప్పి వానికి చుట్టూ రౌండ్ గా తిరుగుతూ ఆ డైలాగ్ చెప్పాడండి. భలే ఉంది అసలు. ఐఏఎస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా భలే ఉంది. సో ఆ సీన్ బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ.